కొంతమంది ఆవుల్ని బ్రాహ్మణుడు దానం చేయమని చెప్పాడని చేసేస్తారు. ముందు వెనక ఆలోచించరు. అంటే మీరు ఎవరికైతే దానం ఇస్తున్నారో, ఆ దానం తీసుకున్న అతను పెంచుతాడా లేదా? పెంచగలడా లేడా? అసలు గోవుని తీసుకుంటానికి తను అర్హుడా కాదా? ఇవన్నీ చూడరు. చూడకుండా మనల్ని దానం చేయమన్నారుగా అని చెప్పేసి చేసేసి చేతులు దులిపేసుకుంటారు. ఇలా అంటున్నానని ఏమనుకోకండి. ఒక గోవుని మీరు ఇచ్చేటప్పుడు అతను గోవుని చూసుకోగలడా? అంత ఎఫిషియన్సీ తనకుందా? దానిని సాదగలడా? అలాగే దానికి మేత ఇవ్వగలడా? దానిని బాధపడకుండా చూడగలడా? అనేది మీరు చూడవలసిన ముఖ్యమైన విషయం. ఇది ఎలా అంటే, మనం మన బిడ్డని ఎవరైనా ఇంటికి పంపించేటప్పుడు వాడికి సోపు, తినటానికి, నెక్స్ట్ బట్టలు గానీ, ఇట్లా ఒకవేళ అక్కడ ఏమీ లేకపోయినా కూడా మనం అన్ని విధాల వాడి తగు జాగ్రత్తలు తీసుకుని, అక్కడ ఎన్విరాన్మెంట్ కూడా మనం ఆలోచించుకుని, ఆ ఎన్విరాన్మెంట్ వాడికి పడుతుందా లేదా అనేది ఆలోచించుకుని, అక్కడ ఉన్న పర్సన్స్ కరెక్టా కాదా? వీడిని సరిగ్గా చూసుకుంటారా లేదా అనేది ఆలోచించుకుని, ఎన్ని విధాలుగా మనం ఒక బిడ్డని అంటే ఎవరైనా ఇంటికి పంపించాలంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఐయామ్ సారీ టు సే దిస్ అండి. ఇట్లా బిడ్డతో కంపేర్ చేసింది ఈవిడ ఒక ఆవుని అని అనుకోకండి. ఆవిడ అంతకన్నా ఎక్కువ. మన బిడ్డ కన్నా ఎక్కువ. మన అమ్మ ఆవిడ. మన అమ్మ అండి ఆవిడ. ఎవ్వరూ కూడా ఫీల్ అవ్వద్దు. దయచేసి ఎవ్వరూ ఫీల్ అవ్వద్దు. అట్లాగే మీరు ఒక గోవుని దానం చేసేటప్పుడు అతను గోవుని చాలా ప్రేమగా మీకులాగా చూసుకుంటాడా? మంచిగా పెడతాడా? దాన్ని బాధపడకుండా అన్ని విధాలా చూస్తాడా అనేది చూడాలి. లేదు మీరు ఎవరికో ఇచ్చేశారు. లేకపోతే బ్రాహ్మణుడికే ఇచ్చారనుకోండి. అతను దానిని పోషించలేక ఎవరికైనా ఇచ్చేశాడనుకో, వాళ్ళు దానిని ఎప్పుడైనా అంటే ఏదైనా ఇన్ ది కేస్ అనుకోండి, కటికులకి ఇచ్చేశారనుకో, అంటే వధశాలకి పంపించేశాడు. అప్పుడు ఎవరిదండి బాధ్యత? ఇక్కడ ఎవరికి పాపం, ఎవరికి పుణ్యం? ఇక్కడ ఎవరికి మేలు జరిగింది? ఎవరికి నష్టం కలిగింది? ఆలోచించండి. వినాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది. కానీ కంపల్సరీ ఇచ్చేటప్పుడు ఆలోచించండి.